ఖుల్లం ఖుల్లా అసెంబ్లీ సాక్షిగా మూసీ మీద నడుస్తున్న కుట్రేషం బయటపడ్డది. మూసీ ప్రాజెక్టు పేరుతోని షేయి పార్టీ సర్కారు చేస్తున్న మోసమేందో, జనాలను ఏ తీర్ల దోకా చేస్తున్నదో కండ్లకు గట్టినట్టు వివరంగా చెప్పిండు కేటీఆర్ సారు. 1,50,000 కోట్ల కుంభకోణం అటిది. కేటీఆర్ సారు ఈ కుంభకోణం ముచ్చట చెప్తుంటే ఇక షేయి పార్టీ లీడర్లు ఆగమైపోయారు. పారి అసలు ఈ మూచి ఎన్నుకున్న మతలబేందో అరుచుకుందాం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారేమో 16,000 కోట్ల రూపాయలతో అయిపోయే ప్రాజెక్టుకు 1,50,000 కోట్లని ముఖ్యమంత్రి అనౌన్స్ చేసింది. నాది కాదు. తెలంగాణ సీఎం అనౌన్సెస్ 1.5 lakh crores బ్యూటిఫికేషన్ ప్రాజెక్ట్ ఫర్ మూసీ. తెలంగాణ గవర్నమెంట్ టు స్పెండ్ 1.5 lakh crore on Musi river front beautification. In rupees 1.5 lakh crores బ్యూటిఫికేషన్ ఫర్ మూసీ. తెలంగాణ సీఎం అధ్యక్ష 1,50,000 కోట్లని ఇక్కడ చెప్తున్నారు అధ్యక్ష. మరి మంత్రి గారి సమాధానంలో మొదటి ఫేజ్లో 4-5 కోట్లని చెప్తున్నారు. నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, మరి 1,50,000 కోట్లని ముఖ్యమంత్రి గారు చెప్తారు. మొదటి ఫేజ్ తర్వాత ఎన్ని ఫేజ్లు ఉంటాయి, ఎన్ని ఆస్తులు మీరు తీసుకుంటారు, ఏ రకంగా తీసుకుంటారు, ఎంతమంది గృహాలు కూలుస్తారు, మరి వాటి కోసం 1,50,000 కోట్లు ఎక్కడ ఖర్చు పెట్టబోతా ఉన్నారు, డీటెయిల్డ్గా మీరు సమాధానం చెప్పాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. 16,000 కోట్లతోని అయ్యే మూసీ ప్రాజెక్టులను 1,50,000 కోట్లకు అసలు ఎందుకు పెంచిరు, ఎవరి కోసం పెంచిరు? ముఖ్యమంత్రి ఏమో 1,50,000 కోట్ల ప్రాజెక్టులు అంటాడు, మంత్రులేమో 4-5 కోట్లు అవుతాయని అంటారు. అసలు ఎవరిది నిజమో, ఇది కుంభకోణం కాకుంటే ఇంకేటిదని నిలదీసిండు కేటీఆర్ సారు అసెంబ్లీలో. ముఖ్యమంత్రి మంత్రులు ఈ మూసీ మీద తాపకోసారి ఎట్లెట్లా నాల్క మర్రేసిరో, ఎట్లా మాటలు మార్చిరో కూడా ఆధారాలతో సహా బయట పెట్టిండు. మూసీకి సంబంధించి ఆనాడు ఆ రోజు మంత్రి గారు ఇచ్చిన సమాధానం నా దగ్గర ఉంది. డిపిఆర్ ప్రిపరేషన్కే 18 నెలలు పడుతుంది అని ఈ సంవత్సరం జనవరి నెలలో మంత్రి గారు చెప్పారు. మరి డిపిఆర్ ప్రిపరేషన్కి 18 నెలలు పట్టే మాట నిజమే అయితే మళ్ళీ ఈరోజు మార్చిలో ఉన్నాం అధ్యక్ష. అంటే మంత్రి గారు సమాధానం చెప్పి 2 నెలలు కూడా కాలే. మరి ఇప్పుడు అకస్మాత్తుగా డిపిఆర్ ఎక్కడి నుంచి వచ్చింది? మంత్రి గారు దయచేసి అది ఉంటే కనుక మీ దగ్గర నిజంగానే కాపీ ఉంటే, మరి 18 నెలల్లో అంటే అద్భుతమైన వేగం అది. మరి ఇంత మెరుపు వేగంతో గవర్నమెంట్ పనిచేస్తుంటే మేము కూడా అభినందనలు చెప్పాలి. కాబట్టి డిపిఆర్ 18 నెలల్లో తయారవుతుందని చెప్పి 2 నెలల్లో చేసిన ఈ చమత్కారం ఏదైతే ఉందో ఆ డిపిఆర్ దయచేసి సభ ముందు పెట్టాలి, సభ్యుల ముందు పెట్టాలనేది ఫస్ట్ డిమాండ్ సార్. నో ఏడీబీ ఫైనాన్సింగ్ అప్రూవ్డ్ అండ్ నో డిపిఆర్ సబ్మిటెడ్ బై ఎంఆర్డిసిఎల్. దిస్ ఈజ్ ఏడీబీస్ రెస్పాన్స్. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ చెప్తున్న మాట ఏంటంటే తప్పు, ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ లేదు, ఏ అప్రూవల్ లేదు, ఇంతవరకు ఏడీబీ అప్పే ఇవ్వలేదు అని చెప్పి కుండబద్దలు కొడుతూ మాకు డిపిఆర్ సబ్మిట్ చేయలేదు, డిపిఆర్ సబ్మిట్ చేయింది పైసలు ఆడికెళ్ళిస్తామని చెప్పి ఏడీబీ చెప్పిన మాట నేను మంత్రి గారికి పంపిస్తాను, వారు చూసుకోవాలి. దయచేసి మంత్రి గారు కరెక్ట్ చేసుకోవాలా. బికాస్ ఇదర్ యు ఆర్ మిస్లీడింగ్ ద హౌస్ ఆర్ మిస్లీడింగ్ ద పీపుల్ ఆర్ యు ఆర్ బీయింగ్ మిస్లెడ్ బై యువర్ ఆఫీసర్స్. ఏదర్ వన్ ఆఫ్ దెమ్ ఇట్స్ ట్రూ. మంత్రి గారు ఏడీబీ ఇంతవరకు ఇన్ ప్రిన్సిపల్ ఇవ్వలేదు, మీరు డిపిఆర్ ఇవ్వలేదు, మీ దగ్గర డిపిఆర్ లేదు. 18 నెలల్లో తయారవుతుందన్న డిపిఆర్ 2 నెలలు ఎట్లా తయారైంది అధ్యక్ష? మూడోది అంటే మూసీ పేరుతోని పెద్ద రియల్ ఎస్టేట్ దందా నడుస్తుందా అన్నట్టే కదా. అసలు ఈ ప్రాజెక్టుకు పట్టుకున్నది జనాల కోసం కాదు, మూసీ పేరు చెప్పి మూటలు రింపుకునే తందుకని మొదటి సందే బీఆర్ఎస్ పార్టీ చెప్తూనే ఉన్నది. ఇప్పుడు నిజమైతున్నది అనిపిస్తున్నది. అయినా నిజం ఎన్నాలని ఉంటది, బయటికి అత్తనే ఉంటది, గట్లనే అవుతున్నది. కాకపోతే వెనక ముందు అంతే. ప్రభుత్వమే చెప్తున్నది డిపిఆర్ లేదు అని ఎండి గారు చెప్తారు, డిపిఆర్ ఉందని మంత్రి గారు చెప్తున్నారు. ఉంటే టేబుల్ చేయమనండి. నెంబర్ 1. నెంబర్ 2, 50 మీటర్ల బఫర్ జోన్ జీవో మీరు ఇచ్చారన్నారు. 5 కిలోమీటర్ల అవతల ఉండే హనుమాన్ నగర్కి మొన్న నోటీసులు ఇచ్చారు. మరి ఏ ఆలోచన చేస్తున్నారో మాకు తెలియదు. మంత్రి గారు సమాధానంలో 1,450 స్ట్రక్చర్స్ అంటారు. అక్కడ చూస్తే 10,000 స్ట్రక్చర్స్ అని గెజెట్ ఇచ్చింది గవర్నమెంటే. కుడి చేయి ఏం చేస్తుందో ఎడమ చేయికి తెలియదు. డిప్యూటీ సీఎం గారు పేదల మీద చాలా ప్రేమ ఒలకబోశారు. వెలుగుమట్లలో ఇల్లు కూడా వారే కూలగొట్టారు. మరి ఖమ్మం జిల్లాలో మీ కాన్స్టిట్యున్సీలు ఇల్లు కూలగొడితే కూడా మీకు తెలియదు, 3వ రోజు దాకా పత్తాలేరు. అధ్యక్ష ఇంకొక మాట అధ్యక్ష, చాలా చెప్పారు ఇలా మంత్రి గారు. మాకు విచిత్రంగా అనిపిస్తుంది. మాకు అర్థమైంది ఏమంటే ప్రభుత్వం దగ్గర పైసలు లేవు, ప్రణాళిక లేవు. ఏడీబీ లోన్ ఇవ్వలేదు, ప్రణాళిక లేదు. కేవలం 1,50,000 కోట్ల దోపిడీకి మేము వ్యతిరేకం తప్ప మూసీకి వ్యతిరేకం కాదు. ఈ ప్రభుత్వ వైఖరికి నిరసనగా మేము వాకౌట్ చేస్తా ఉన్నాం అధ్యక్ష. మూసీ పేరుతోని చేస్తున్న కుట్రలను సాక్ష్యాలతో సహా ఒక్కొక్కటి కేటీఆర్ సారు బయట పెడుతుంటే మన మంత్రులు ఎటమటమైనట్టు కొట్టిందోలా. శ్రీధర్ బాబు సారు బట్టి సారు మైకు తీసుకొని ఏమేమో చెప్దామనుకున్నారు కానీ అది చక్కగా అతకలేదట. వాళ్ళ మాటలు కూడా నమ్మేటట్టు కూడా అనిపించలేదట ఎవ్వలకు. ఇక మూసీ అందం పేరుతోని కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఈ కుంభకోణానికి నిరసనగా బీఆర్ఎస్ పార్టీ సభను వాకౌట్ చేసింది. కాదు, ఏదైనా పని చేయాలంటే ఫస్ట్ ఈ పేదోళ్ళ ఇండ్ల దిక్కే బుల్డోజర్లు తీసుడేందోలా, ఏదో ఒక పేరు పెట్టి రియల్ ఎస్టేట్ దందా కోసం గరీబోలను వాగం చేసుడేంది. ఎంతసేపు భూములలోనేనా నమ్మి గెలిపించినందుకు పేదోళ్లకు ఏమైనా చేద్దాం, వాళ్ళ పొట్ట తిప్పలేదో అరుసుకుందాం గివి చూడాలి కానీ ఎంతసేపు కూల్చుడు దందాలు కుంభకోణాలు ఏందిది?
ఇగో గిట్లనే నిలదీస్తురు పబ్లిక్.